ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి అయితే నారా లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేశారని చెప్పొచ్చు. అండ్ గతంలో చూసుకుంటే ఒక 10 సంవత్సరాల ముందప్పుడు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. కొన్ని ఐటీ కంపెనీస్ అయితే అమరావతి క్యాపిటల్ సిటీ ఉండాలని చెప్పేసి కొన్ని ఐటీ కంపెనీ అక్కడైతే పెట్టారు. కానీ ఎవరన్నా తీసేస్తారేమో వీటిని అని చెప్పేసి ముందుగానే గ్రహించి వాళ్ళకొక ఈ బాండ్ పేపర్ మీద రాసి మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సిందే, మిమ్మల్ని ఎవరు తీసేయడానికి లేదని చెప్పి కొన్ని కంపెనీస్కి అయితే చెప్పారు. ఆ కంపెనీస్ గత ప్రభుత్వంలో వాళ్ళంతా ఫోర్స్ చేసినప్పటికీ వాళ్ళనైతే తీసేయలేకపోయారు, ఆ కంపెనీస్ అయితే బయటికి పంపించలేకపోయారు. అండ్ అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. దావోస్ పర్యటనకి అందరూ అయితే వెళ్తా ఉన్నారు. చాలా కంట్రీస్ నుంచి అయితే నాయకులు కానివ్వండి వాళ్ళైతే వెళ్తున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. బట్ గుడివాడ అమర్నాథ్ గారిని ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ చాలా చలి ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎలా స్నానం చేయాలని చెప్పేసి ఒక సిల్లి మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. బట్ నారా లోకేష్ గారు అలా కాదు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ట్రాఫిక్ జామ్ ఉన్నప్పటికీ మనం కారులో వెళ్తే లేట్ అయిపోతుందని కాలినడకన అక్కడ ఉన్నటువంటి సిఇఓలను అయితే కాలినడకన వెళ్ళి అక్కడైతే కలిసి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు వాళ్ళతో మాట్లాడి కొన్ని కంపెనీస్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకురాబోతా ఉన్నారు నారా లోకేష్ గారు. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని ఉద్యోగ అవకాశాలు అయితే మనకు కావాలి అనే ఉద్దేశంతో అయితే నారా లోకేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. అండ్ భవిష్యత్తులో అమరావతి అనేది క్యాపిటల్ సిటీ, ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఏరియా. రైతులు మాకు నమ్మకం ఉంచి కొన్ని వేల ఎకరాలు మా మీద నమ్మకం పెట్టుకుని మాకు ఇచ్చారు. డెఫినెట్ గా అమరావతిని అయితే డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ గత 5 సంవత్సరాల్లో మనం ఒక్కసారి గమనిస్తే అమరావతిని పట్టించుకున్న ఊసైతే లేదు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఐటీ కంపెనీస్ మంచి గవర్నమెంట్ ఆఫీసులు ఉండాల్సిన ప్లేస్ లో ఈ ముళ్ళ చెట్లు, ఈ తుమ్మ చెట్లు, ఇటువంటి చెట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. వీటిని క్లియర్ చేయడానికే దాదాపుగా వాళ్ళకి అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే వీటన్నిటిని మొక్కల్ని క్లియర్ చేశారు. ఎందుకంటే డెవలప్మెంట్ తొందరగా జరగాలి. పైగా మన ఏపీ అయితే కొంచెం అప్పుల సిచ్యువేషన్ లో అయితే ఉంది. ఈ అప్పులు పోవాలంటే మనకి ఇన్వెస్టర్స్ అయితే రావాలి. ఇటువంటి ఇన్వెస్టర్స్ ని నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుండి వాళ్ళనైతే మన ఏపీకి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ఫుల్ గా, కేవలం మన యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇటువంటి కంపెనీస్ మన ఏపీకి వస్తే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు చాలా మంది సిఇఓస్ తో అయితే ఇక్కడ దావోస్ పర్యటనలో అయితే మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక రిపోర్టర్ తో మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ఉంది, ప్రస్తుతం మేము డెవలప్ అవ్వాలి, ఈ డెవలప్మెంట్ ఉద్దేశమే మాది, మాకు ఎటువంటి ఉద్దేశాలు సైడ్ గా మాకు బిజినెస్లు ఇలాంటివి ఏమీ లేవు, కేవలం మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తోడ్పడడానికి. అంటే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2047 విజన్ అనేది పర్ఫెక్ట్ గా అమలు చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతా ఉన్నాము. ఇప్పటికే చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే మనకైతే ఇక్కడ అమరావతిలో కంపెనీస్ పెట్టడానికి కానివ్వండి, అదేవిధంగా వైజాగ్ లో, విజయవాడలో, అనంతపురంలో ఈ ఏరియాలో కూడా కొన్ని కంపెనీస్ అయితే శాంక్షన్ అయినట్టు అయితే మనకు కనపడతా ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి మనం గమనించవచ్చు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ అడిగిన క్వశ్చన్లకి నారా లోకేష్ గారు ఎటువంటి స్పందన ఇచ్చారు. One of your father's biggest legacy was on how he elevated Hyderabad to Cyberabad, the whole high-tech city legacy. So, what is it going to take to do something similar for Amravati, for Andhra Pradesh? Comparing Cyberabad and Amravati, I think it's not fair. Amravati is actually a greenfield city. We're building it's something that India has not really done at that scale. It's a project where we're co-opting the farmers to be part of the entire ecosystem and grow the entire project. So we're really excited to restart Amravati because it got paused or scuttled in the last 5 years. And we're really excited about restarting it. And if you look at it, we already have great education institutions in Amravati, and we're looking forward to bringing in many more and make it a knowledge-driven society in Amravati. One of your father's biggest legacy. అక్కడ అమరావతి రైతులు అనే వాళ్ళు ఒక మెయిన్ రోల్ అయితే పోషిస్తున్నారు ఈ రాజధాని విషయంలో. అక్కడ కొన్ని యూనివర్సిటీస్ కూడా అయితే రావాలి. గతంలో మనం చూసుకుంటే విట్టి యూనివర్సిటీ కూడా అయితే వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చారు. అక్కడైతే విట్టి యూనివర్సిటీ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఏపీ మొత్తం చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. దీన్ని అయితే మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, మేము తిరిగి పునర్నిర్మాణం చేస్తా ఉన్నాము, అందుకోసమే మేము కృషి చేస్తా ఉన్నాము అని చెప్పేసి అయితే నారా లోకేష్ గారు అంటా ఉన్నారు. అండ్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇంటర్వ్యూస్ లో ఏం మాట్లాడారో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్.
ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ అని చెప్పి సింపుల్ గా అన్నారు. ఆవిడ అడిగిన సింపుల్ క్వశ్చన్ కి నారా లోకేష్ గారు లెంతీ ఆన్సర్ చెప్పారు. ఇక్కడే మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఒక రియల్ లీడర్ అంటే ఏంటో, ఒక ఫేక్ లీడర్ అంటే ఏంటో అనేది ఇక్కడే మనకైతే అర్థమైపోతుంది. డెఫినెట్ గా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని కంపెనీస్ అయితే వస్తున్నాయి. సక్సెస్ఫుల్ గా ఉద్యోగం లేని వారికి ఉపాధి అయితే కల్పిస్తారని చెప్పి ఇక్కడైతే మనకైతే నమ్మకం కలుగుతుంది.